హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ద సినీ కళాకార్. ఇవాళ మనం డంకీ అండ్ సలార్ మూవీస్ గురించి మాట్లాడదాం. డంకీ ఈ సినిమాతో షారుఖ్ ఖాన్ అండ్ రాజ్ కుమార్ హిరానీ గారి కాంబినేషన్ అనౌన్స్ చేసినప్పటి నుంచి ఐ వాజ్ ఎక్సైటెడ్ టు ఎక్స్పీరియన్స్ ద బెస్ట్ వర్క్. ఐ నో రాజ్ కుమార్ హిరానీ గారి డైరెక్షన్లో షారుఖ్ ఖాన్ గారి పర్ఫార్మెన్స్ ఈస్ గోయింగ్ టు బీ అన్ ఐ ఫీస్ట్. ఎమోషన్స్, లాఫ్ అండ్ మెసేజ్ ఇవి ఉన్నప్పటికీ ఐ వాజ్ లిటిల్ డిసప్పాయింటెడ్ బై ద వే ద స్టోరీ వాజ్ నరేటెడ్ విత్ ద క్యారెక్టర్స్. డంకీ అంటే ద ప్రాసెస్ ఆఫ్ క్రాసింగ్ కంట్రీ బార్డర్స్ ఇల్లీగలీ ఇన్ సర్చ్ ఆఫ్ బెటర్ లైఫ్ అండ్ ఇదే బేస్ ఆఫ్ ద స్టోరీ కూడా. నాకు ఈ మూవీలో విక్కీ కౌశల్ పర్ఫార్మెన్స్ చాలా బాగా నచ్చింది అండ్ హీఈస్ రియలీ అవుట్ స్టాండింగ్. అయితే తాప్సీ, షారుఖ్ ఖాన్ అండ్ అదర్స్ ఎందుకు డంకీ ప్రాసెస్ని వాడుకొని లండన్ వెళ్ళాలనుకున్నారు, వెళ్ళాక ఏమైంది అండ్ అదే ప్రాసెస్ యూజ్ చేసి మళ్ళా ఇండియాకి ఎందుకు రావాల్సి వచ్చింది అనేది ఈ కథ. ఈ మూవీ రియల్ టైమ్ ఇన్సిడెంట్స్ నుంచి ఇన్స్పైర్ అయ్యి రాసుకున్న స్టోరీ అండ్ సినిమా చూపించిన ఎమోషన్స్ కంటే కూడా మూవీ అయ్యాక డంకీ ప్రాసెస్లో ప్రాణాలు కోల్పోయిన వాళ్ళ ఫొటోస్ని డిస్ప్లే చేశారు అండ్ దే ఆర్ రియలీ హార్ట్ బ్రేకింగ్. దేర్ ఇస్ ఆల్సో అ లవ్ స్టోరీ రిటర్న్ బిట్వీన్ తాప్సీ అండ్ షారుఖ్ ఖాన్ క్యారెక్టర్స్, బట్ ఆ పర్టికులర్ ఎమోషన్కి మనం కనెక్ట్ అవ్వం. దట్స్ అ మేజర్ డిసప్పాయింట్మెంట్. నెక్స్ట్ సలార్. ఈ సినిమాలో ఖాన్సార్ అనే ఒక ప్రాంతం, దాని పుట్టుక, ఆ ప్రాంతానికి సంబంధించిన తెగలు అంటే ట్రైబ్స్, వాళ్ళ మధ్య జరిగే ఆధిపత్య పోరు అండ్ వాళ్ళలో ఉన్న వైలెన్స్ ని కంట్రోల్ చేయడానికి వాళ్ళు రాసుకున్న నిబంధన, వీటి గురించి చూపించాలనుకున్న ఒక కథ. ఇదే ఖాన్సార్ లో ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ల స్నేహం కోసం ఇచ్చిన మాటని నిలబెట్టుకునే నిజాయితీని చూపించడంలో ప్రశాంత్ నీల్ సక్సెస్ అయ్యారని చెప్పాలి. యాక్షన్ సీన్స్ ఎస్పెషలీ డ్యూరింగ్ ద ఫస్ట్ పంచ్ ఆఫ్ సలార్, తను పిడికిలి బిగించేటప్పుడు వచ్చే ఆ ఇంజిన్ రోడ్ బీజిఎం వాస్ సూపర్బ్. ఇంటర్వెల్ ఎలివేషన్ అండ్ కాటేరమ్మ ఫైట్ సీక్వెన్స్ అయితే హెయిర్ రేజింగ్ మూమెంట్స్. రియలీ ప్రశాంత్ నీల్ ఈజ్ అ బ్లాక్ బస్టర్ స్క్రీన్ ప్లే రైటర్ అండి. ప్రభాస్ అండ్ పృథ్వీరాజ్ గారి స్క్రీన్ ప్రెజెన్స్ ఈజ్ ఇంపెకబుల్. ప్రభాస్ గారు మాత్రం ఏ సీన్ లో కూడా ఎక్స్ప్రెషన్ లేకుండా ఉండటం, లైక్ అ స్టోన్ ఫేస్, ఈజ్ రియలీ డిసప్పాయింటింగ్. మేబీ హీస్ ఆస్క్డ్ టు డూ సో. దానికి రీజన్ ఇచ్చింటే బాగుండేది. చాలా సీన్స్ లో జరిగే సంభాషణలకి, వాళ్ళ హావభావాలకి కారణాలే కాదు, లాజిక్ కూడా ఉండదు. ఫర్ ఎగ్జాంపుల్, ఖాన్సార్ ప్రాంతం తన వైలెన్స్ తో మిగతా ప్రపంచ దేశాలను భయపెట్టాలి అని అన్నప్పుడు, అదే ఖాన్సార్ కి సంబంధించిన శౌర్యాంగ ట్రైబ్స్ వాళ్ళ పగ కోసం ఇప్పుడు ఖాన్సార్ దొరలైన మన్నార్ వాళ్ళని చంపడానికి వస్తారనే భయంతో ఖాన్సార్ చుట్టూ గోడలు కట్టి అడ్వాన్స్డ్ వెపన్స్ తో సెక్యూరిటీ పెట్టడం అస్సలు లాజిక్లెస్. వీళ్లే భయపడుతున్నప్పుడు మిగతా దేశాలు వీళ్ళని చూసి ఎందుకు భయపడాలండి? ఇలా కొన్ని సీన్స్ లో లాజిక్స్ చాలా మిస్ అయ్యాయి. Otherwise, it would have been a great story. However, box office is already on fire with collections, but I'm being honest with my experience. Ee video kintenandi. I'll come up with another interesting video very soon. Show me some love by subscribing. Velostanu.